హలో మామాస్ భైరవ మూవీ రివ్యూ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్లో ఆడియన్స్ ముందుకు వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ మరియు మంచు మనోజ్ కీలక పాత్రలు పోషిస్తున్న భైరవం సినిమా పర్వాలేదనిపించే రేంజ్లో ప్రమోషన్స్ని జరుపుకొని రిలీజ్ అవ్వగా సినిమా ఎలా ఉంది, ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండి. ముందుగా కథా పాయింట్ విషయానికి వస్తే ఊరిలో వారాహి అమ్మ గుడి పనులను చూసుకునే బాధ్యత బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ల మీద ఉంటుంది. ఆ గుడి ప్రాంతాన్ని దక్కించుకోవాలని కొందరు ప్రయత్నం చేస్తారు. మరి హీరో ఏం చేశాడన్నది అసలు కథ. యాక్టింగ్ పరంగా రాక్షసుడి తర్వాత బెస్ట్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. సెటిల్డ్ రోల్ అయిన ఇంటర్వెల్ ఎపిసోడ్ల ముందు ఆ తర్వాత సెకండ్ హాఫ్లో యాక్షన్ డోస్తో మాస్ ఆడియన్స్ను బాగా మెప్పించే ప్రయత్నం చేశాడని చెప్పాలి. ఇంటర్వెల్ ఎపిసోడ్లో తన కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్గా నిలుస్తుంది. అదే టైంలో మంచు మనోజ్ చాలా టైం తర్వాత తెర మీద రెచ్చిపోయాడు. డైలాగ్స్ కొంచెం ఓవర్ ది టాప్ అనిపించినా కూడా తనదైన నటనతో మెప్పించాడు. నారా రోహిత్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ రోల్ అలాగే లవ్ సీన్స్ సినిమాస్కి బ్రేక్గా నిలిచాయి. డైరెక్టర్ ఒరిజినల్లో ఉన్న సీన్స్నే మళ్ళీ దింపాడు. కానీ ఈ లవ్ సీన్స్ డోస్ కొంచెం తగ్గించుంటే బాగుండేది. మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు అనిపించగా, సంగీతం పర్వాలేదు అనిపించగా, కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ టేకప్కి టైం పట్టగా ఒక 25-30 నిమిషాల తర్వాత నుండి సినిమా పుంజుకోవడం స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్లో యాక్షన్ డోస్ ఎక్కువ అయినట్లు అనిపించినా కొన్ని చోట్ల ఎమోషన్ బాగా పండిందని చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పించగా ఓవరాల్గా డైరెక్టర్ విజయ్ కనకమేడల ఉన్నంతలో ఒరిజినల్ని ఏమీ చెడగొట్టకుండా భైరవంని తీశాడు. కానీ లెంత్ కొంచెం తగ్గించుంటే బాగుండేది. బెల్లంకొండ రీసెంట్ మూవీస్లో మాత్రం బెస్ట్ అవుట్పుట్ అని చెప్పవచ్చు. అలాగే ఒరిజినల్ చూడని ఆడియన్స్కి కొంచెం ఎక్కువ నచ్చుతుంది. మొత్తం మీద రెగ్యులర్ మూవీనే అయినా కూడా ఊరు, గుడి, కొన్ని మేజర్ ట్విస్టులు, సాలిడ్ యాక్షన్ సీన్స్ లాంటివి మాస్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి కొత్తదనం కోరుకునే వారికి యావరేజ్ లెవెల్లో అనిపించినా కూడా మాస్ ఆడియన్స్కి మాత్రం సినిమా ఈజీగా ఒకసారి చూసేలా అనిపించడం ఖాయం. ఓవరాల్గా సినిమాలో అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ముందే చెప్పినట్లు బెల్లంకొండ రీసెంట్ మూవీస్లో రాక్షసుడు తర్వాత బెస్ట్ అని చెప్పవచ్చు.